మా ఛానల్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో కాలంగా నిరుద్యోగులకు చెప్తున్నటువంటి డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించిన సమాచారాన్ని ఎట్టకేలకు నిజం చేయబోతుంది. నిరుద్యోగులు ఈ 2024 డిఎస్సి కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నప్పటికీ వివిధ కారణాల వల్ల ఈ నోటిఫికేషన్ని రిలీజ్ చేయలేకపోయారు. ఇప్పుడు సుమారుగా ఒక 10-15 రోజుల్లోనే ఈ నోటిఫికేషన్ సంబంధించిన సమాచారాన్ని సమగ్రంగా రిలీజ్ చేయబోతున్నారు. అలాగే ఈ అసెంబ్లీ ఎలక్షన్స్ లోపలే ఈ ప్రక్రియ కూడా పూర్తి చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం నోటిఫికేషన్ సిద్ధం చేస్తోంది. అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటనని త్వరలో వెలువరించనుండగా డిఎస్సి నోటిఫికేషన్ని త్వరలో రిలీజ్ చేస్తామని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలియజేశారు. ఇందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా సుముఖంగా ఉన్నట్లుగా, అలాగే ఈ నోటిఫికేషన్ ఇవ్వడానికి త్వరగా ఏర్పాటు చేయమని ఆదేశించినట్లుగా కూడా తెలుస్తోంది. సుమారు 8,000 పోస్టులతో ఈ డిఎస్సి నోటిఫికేషన్ని విడుదల చేసే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాల ద్వారా సమాచారం. అయితే ఏ కేటగిరీలో ఎన్ని పోస్టులు భర్తీ చేస్తారు, ఏ జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నాయనేటువంటి సమాచారాన్ని త్వరలోనే ప్రకటిస్తారు. అయితే దీనికి సంబంధించిన విధి విధానాలు కూడా త్వరలోనే వెల్లడిస్తారు. అంటే గతంలో టెట్ డిఎస్సి విడిగా ఒకసారి నిర్వహించారు, తర్వాత టెట్ కమ్ టీఆర్టీ నిర్వహించారు. 2018లో టెట్ ప్లస్ టీఆర్టీ నిర్వహించారు. అంతకుముందు కూడా టెట్ నిర్వహించారు. ఇటువంటి ఎన్నో రకాల మార్పులు చేర్పులు జరుగుతూ ప్రస్తుతం ఈ డిఎస్సిని టెట్తో కలిపి నిర్వహిస్తారా, లేదా ముందుగా టెట్ నిర్వహించి తర్వాత డిఎస్సి కండక్ట్ చేస్తారా అనేది తెలియాల్సింది. ఎందుకంటే గత 2018లో డిఎస్సి నిర్వహించారు. ఆ తర్వాత మళ్ళీ ఇంతవరకు డిఎస్సి అని జరగలేదు. 2017, 18, 2022లో డిఎస్సి టెట్ నిర్వహించినప్పటికీ తర్వాత వచ్చినటువంటి బీఈడి, టీటీసీ అభ్యర్థులకు, అలాగే పండిట్ ట్రైనింగ్ పూర్తి చేసిన వాళ్ళకి టెట్ లేకపోవడం వలన గ్రేస్ మార్క్స్ కలపడం అనేది సమస్య అవుతుంది. కాబట్టి ఇప్పుడు టెట్ కమ్ టీఆర్టీ అనేది నిర్వహిస్తారని విద్యాశాఖ వర్గాల ద్వారా తెలుస్తోంది. అలాగే 2018లో ఇచ్చినటువంటి డిఎస్సి పరిస్థితి చూస్తే అప్పట్లో సుమారుగా 6,500 పోస్టుల వరకు 6,500 పోస్టుల వరకు భర్తీ చేశారు. దీంట్లో స్కూల్ అసిస్టెంట్స్ 1,409, అలాగే ట్రైబల్ వెల్ఫేర్లో ఒక 800, మున్సిపాలిటీలో 1,100, స్పెషల్ స్కూల్స్లో 7, అలాగే సెకండరీ గ్రేడ్ టీచర్స్ 2278 అంటే 2,278, లాంగ్వేజ్ పండిట్స్ 248, పీఈటీస్ 340, మ్యూజిక్ టీచర్స్ 59, ఈ విధంగా పోస్టులను భర్తీ చేశారు. అప్పట్లో దీన్ని నిరుద్యోగ అభ్యర్థులు కూడా మెగా డిఎస్సిగానే భావించారు. ఎందుకంటే పోస్టులు తక్కువ ఉన్నప్పటికీ కూడా త్వరితగతిన ఈ నోటిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేసి అపాయింట్మెంట్స్ అనేవి కూడా ఇవ్వడం జరిగింది. అయితే 2022లో లిమిటెడ్ రిక్రూట్మెంట్ అనేటువంటి ఒక డిఎస్సిని ప్రభుత్వం రిలీజ్ చేసినప్పటికీ దానికి సంబంధించి కోర్టు కేసెస్ ఈ కారణంగా దాన్ని పోస్ట్ పోన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఏపీ డిఎస్సి 2024 ఖాళీలు సుమారుగా ఎన్ని ఉన్నాయనేది చూచాక తెలుస్తుంది. ఇవి ఎస్జిటి పోస్టులు ఒక 3,000 వరకు ఉండొచ్చు. అలాగే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 1,500 వరకు అన్ని కేటగిరీస్ కలిపి ఖాళీగా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే పదవి విరమణలు, తర్వాత ప్రమోషన్స్, వీటి కారణంగా ఉత్పన్నమైనటువంటి వేకెన్సీస్ని కూడా త్వరలోనే ఖరారు చేసి ఈ నోటిఫికేషన్ని రిలీజ్ చేసే అవకాశం ఉంది. అలాగే సెకండరీ గ్రేడ్ పోస్టులకు డిఎడ్ లేదా తత్సమైన అర్హత కలిగినటువంటి అభ్యర్థులు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. అలాగే స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు మాత్రం బీఈడి చదివిన వాళ్ళు అర్హులు. ఎన్నికల ప్రక్రియ ముగిసేలోపు ఈ డిఎస్సి ఎగ్జామ్ని కండక్ట్ చేసి ఈ నోటిఫికేషన్ని త్వరితగతిన పూర్తి చేయాలనేటువంటి సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది. ఈ షెడ్యూల్ అతి త్వరలో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. అది రాగానే మళ్ళీ అప్డేట్స్ అనేది అభ్యర్థులకు తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. బెస్ట్ ఆఫ్ లక్.